నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు చెనగాని దయాకర్. ఇటీవల ఈ పేరు తరచూ వింటున్నాం మనం. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రతి ఇష్యూలో ఈ స్టూడెంట్ ఇష్యూ దగ్గర నుంచి ప్రతి ఇష్యూలో ఈయన ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న కూడా అశోక్ సార్ భారీ విమర్శలైతే చేయడం జరిగింది ఆయన మీద. అలాగే లైవ్‌లో కూడా ఒక ఇష్యూ జరిగింది. బక్కా జార్సన్ కేన్‌కి కూడా. ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఏదో గుడ్ న్యూస్ అని ఆయనే పెట్టిర్రు మొన్న వీడియో. దీనికి సంబంధించి ఎంతవరకు వచ్చింది ఈ గుడ్ న్యూస్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. అన్న చెప్పాలి మరి ఏంటి ప్రెజెంట్ టాపిక్ అయితే మాత్రం నిరుద్యోగులు అనేది అవును. గత నెల రోజులుగా నడుస్తున్న టాపిక్. మీరు దాని మీద స్పందించారు. మరి మొన్న కూడా రీసెంట్‌గా మీరు 2 రోజుల్లో గుడ్ న్యూస్ అన్నారు. మరి 2 రోజులు అయిపోయింది. 4గో రోజు ఇది. మరి ఎట్లా మరి? తప్పకుండా ప్రభుత్వం గ్రూప్ 2 అభ్యర్థుల పట్ల ఎందుకంటే గ్రూప్ 2 డిఎస్సి ఏందంటే రేపు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి అది ఆగస్టు 5 వరకు ఉంది కాబట్టి 7-8 మధ్యలో గ్రూప్ 2 ఉంది కాబట్టి ఈ షెడ్యూళ్లలో చాలా భారీ మొత్తంలో నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, అధినాయకుడికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, మాలాంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి రావడంతోని ప్రభుత్వం కాస్త వీళ్లకు సానుకూలంగా ఉండి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి మరికొన్ని గంటల్లో 24 గంటల లోపు గ్రూప్ 2 అభ్యర్థుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా కానీ ఇప్పుడు టీజీపీఎస్సీ రావచ్చు అనేది ఇప్పుడు అయితే అభ్యర్థులు ఏమంటున్నారంటే ఇప్పుడు డిఎస్సి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు కొట్లాడిన పరిస్థితి, వాళ్ళకే ఇప్పుడు హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్ రాయిస్తున్నారు. మరి గ్రూప్ 2 వాళ్ళకి సానుకూల స్పందన వస్తదా అనేది నమ్మట్లేదు వాళ్ళు బేసిక్‌గా. మరి ఎట్లా చూడాలి? నమ్మించాము, ప్రభుత్వం నుంచి వస్తుందని భరోసా కల్పిస్తా ఉన్నాం. వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాం. వాళ్ళు కూడా ఇవాళ పదే ఈ రోజు కూడా సమావేశం కావడం జరిగింది. రోజు కూడా మేము కూడా మాకు ఉన్నటువంటి సర్కిల్లో కూడా నిరుద్యోగులతో మాట్లాడి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ కొంత అసంతృప్తితోని కాస్త ఆందోళనతోనైతే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గత ప్రభుత్వాలు అసలు ఉద్యోగాల గురించి ఆలోచన చేయలేదు. నోటిఫికేషన్ల కోసం పోరాటాలు జరిగినాయి. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు కల్పించాలి, నోటిఫికేషన్లు వేసి మీరు చదువుకోండి, మీ పరీక్షలు రాయండి అంటే కూడా దీనిపైన కాస్త నిరుద్యోగుల్ని గందరగోళపరిచే కొన్ని శక్తులు కూడా పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగులు సైలెంట్ గా వాళ్ళ చదువులు వాళ్ళ పరీక్షలు వాళ్ళు రాసుకుంటే మాకేం ఉపయోగం అనే లెవెల్లో ఈరోజు తెలంగాణలో కొన్ని దృష్ట శక్తులు, కొన్ని ఉన్నటువంటి కనబడని శక్తులు వాళ్ళ మధ్యలో చొరబడి వాళ్ళని గందరగోళపరిచే ఉన్నాయి. ఇప్పుడు రాసేటోళ్ళకి ఇబ్బంది లేదు, చదివేటోళ్ళకి ఇబ్బంది లేదు, మధ్యలో రాయని సంబంధం అసలు గ్రూప్ 2 అంటే పరీక్ష రాయనోడు, డిఎస్సి రాయనోడు, గ్రూప్ 1 రాయనోడు, ఏ ఉన్నటువంటి కొందరు శక్తులు వాళ్ళకు విభూతి పూసుకొని నిరుద్యోగుల కోసం మేమున్నాం అని తిరుగుతా అంటే ఉన్నారు. ఈ విషయం గురించి మాట్లాడితే నేను బక్కా జార్సన్ గారు కూడా దీనికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే వాస్తవంగా అంటే ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి కొట్లాడిన విషయాల్లో మరి రేవంత్ రెడ్డికి దానికి సంబంధం ఏంటని మాట్లాడుతున్నారు. మరి ఆయన మరి ఎట్లా చెప్తారు? నేనేమంటున్నా, బక్కా జెర్సన్ అనేటోడు వాస్తవంగా ఒక చిన్న వ్యక్తి. ఆయన గురించి మనం మాట్లాడాల్సిన ఆయన గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినటువంటి బక్కా జెర్సన్ ఆయన నాయకుడు కూడా కాదు నా దృష్టిలో. కాకపోతే ఏంటంటే ఆయనకున్నటువంటి పరిస్థితులు, ఆయనకున్నటువంటి సామాజిక ఈ ముందల వేసుకొని నోరు చేత పట్టుకొని తిరిగేటోడు తప్ప ఆయనకు ప్రజలు ఏం స్థాయి ఇచ్చారు? ఏమైనా లీడరా? ఏమైనా జనాన్ని కదిలించేటోడు? ఆయన ఎక్కడైనా ఒక ధర్నా చేసిండా? ఒక సింగిల్ గా ఆఫీసుల కాడ అటెండర్లు పట్టుకొని ఆర్టీఏ పేపర్లు తీసుకొని తిరిగేటోడు. ఆయన పొద్దులేస్తే ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు. ఏం నేను అనేది? ఆయన ఎక్కడ పోటీ చేసిండు? ఆయన పోటీ చేసి గెలిచిండా? ఓ 10 మంది ఉంటారు ఆయన ఎమ్మటి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఆయన ఒక సామాజిక వర్గం ఎమ్మటి తోక ఉంది కాబట్టి ఆ నోరు చేత పట్టుకొని తిరుగుతాడు. అంటుంది కదా 150 పైన నేను దానివల్ల ఏం ఉపయోగం? మరి ఆయన పట్టభద్రులో గెలిస్తే ఎంతమంది ఓట్లేసారు ఆయనకు? ఆయన వీరుడు సూర్యుడు అంటుండు కదా. పట్టుమని 10,000 ఓట్లు పడ్డాయా? పట్టుమని 10,000 ఓట్లు పడ్డాయా? ఆయన లీడర్ అనుకోని మాట్లాడితే ఎట్లా? ఇక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటంటే తిట్టేవానికి కూడా గిరాకీ ఉంది. ఈ సమాజంలో ఎట్లుందంటే తిట్టేటోనికి కూడా గిరాకే ఉంది. కాబట్టి ఆ గిరాకీలో ఆయన ఒకడు. లైవ్ లో కూడా అంటే ఒకటి అంటే నిన్న వాస్తవంగా నిన్న లైవ్ లో ఇష్యూ జరిగింది. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక ప్రభుత్వంలో ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నాం, కాస్త ఒక యూనివర్సిటీ సభ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నాం. ఇప్పుడు అవతల ఒక బురదలో రాయేసిన ఒక బురద మన మీద పడుతుంది, మనం గౌరవించినాం ఏదో పోనీలే అని. ఆయన పెద్ద తురుంకాన్ కాదు, లేకపోతే ఇది కాదు, ఆయనతో మాట్లాడలేక ఇది కాదు, గౌరవించిన. ఎందుకు మనం ఆ బురదలో మనకెందుకు రాయనే ఉద్దేశంతో మనం రెచ్చిపోయాడు. తాట తీస్తా అన్నట్టుగా ముఖం తీస్తాడు ఆయన ముఖం తీస్తాడు. ఆయనే ముఖం తీస్తాడు. నాకు అర్థం కాదు. ఆయన ముఖం తాట తీసేటోడైతే
కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినప్పుడు ఏం చేసిండు? వచ్చి పిల్లిలాగా పడినాడు కదా. ఊత ఆర్టీఐ పేపర్ లేదు, నేను ఆ కేసులు ఈ కేసులు 100 మంది తీసారు. ఈయన పెద్ద ఇదిగా ఈయన కేసులు ఇస్తే ఆగినాయా? ఏమైనా ఆపగలిగిండు ఎవరన్నా? ఏమైనా తెలంగాణలో కేసీఆర్ చేసే అవినీతి నేను ఆపగలిగిండా? మీరు చెప్పండి. నేను అంటున్నా, ఈయన వేస్తే కమిషన్, విద్యుత్ కమిషన్ రేవంత్ రెడ్డి గారు వేసారా? ఈయన చెప్తే కాళేశ్వరం కమిటీ వేసారా? ఈయన అడిగా ప్రతిదీ ఇచ్చేసుకుంటారా? ఈయన ఎవరైనా నాకు అర్థం కాకడతా. ఈయనకి ఏముంది క్రెడిబిలిటీ? నువ్వు చెప్పు. ఈయన నిరుద్యోగుల ఒత్తాసు పలుకుని మాట్లాడతారా? ఈయన ఏముంది అని ఆయన చెప్తున్నారు. నేను ఆయన కాంగ్రెస్ పార్టీలో గురించి సీనియర్ నేత అని చెప్తుండే ఆయన. మరి ఆయన్నే ఓ మీరు అట్లా చాలా మాట్లాడితే, మంది మట్టి గడిచిపోయారు ఇలాంటి వాళ్ళు. ఈ ఉన్నటువంటి ఈ వీళ్ళు చాలా మంది మట్టి గడిచిపోయారు. గుర్తుపెట్టుకో, నేను అనుకునే వాళ్ళందరూ కూడా మట్టి గడిచిపోయారు. ప్రజలు గుర్తుపెట్టుకోండి, అంతిమంగా ప్రజల అభిమానంతోనే ఎవరైనా కదా. ఇప్పుడు నిన్న అశోక్ సార్ కూడా అంటున్నారు, మరి చెనగానే దయాకర్ ఒక పదవి కోసం ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా, పదవుల కోసం 20 ఏళ్ల నుంచి ప్రతి అంశం మీద మాట్లాడుతున్నాం. 20 ఏళ్ల నుంచి పదవుల కోసం అడిగినామా? అప్పుడు లేదు మరి. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు నేనే- చెనగానే దయాకర్ అదే నేనేమంటున్నా, అశోక్ అనేటోడు ఒక డిఎస్ ఒక కోచింగ్ సెంటర్, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ యజమాని. ఏమని అడిగితే నేను డిఎస్సి కోచింగ్ ఇవ్వనంటాడు. ఆయన వృత్తి ఏంది? నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన కోసం లేదా సబ్జెక్ట్ చెప్పుకొని బతికేటోడు. ఆయన ఉద్యమకారుడు కాదు, లేదా ఆయన వచ్చి ధర్నాలు చేసేటోడు కాదు. ఏమైనా ఆయనకున్నటువంటి అకాడమీలో కూర్చొని మాట్లాడేటోడు, విమర్శ. అకాడమీలో దేనికి వస్తారు? సార్ మాకు ఉద్యమాలు నేర్పండి సార్ రారు కదా. ఆయన ఉన్నటువంటి సబ్జెక్ట్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నిరుద్యోగుల్ని వాళ్ళకు రాజకీయాలు చెప్తా అంటాడు. అరే చదువు చెప్పిన ఆయన అంటే వాళ్ళకి రాజకీయాలు చెప్తాడు. ఆయన యాప్ లో రాజకీయాలు మాట్లాడతాడు. ఏమనంటే 4-5 ఫోటోలు వేసి మాట్లాడతాను. నేను అంటా ఉన్నాను. అసలు అశోక్ ఒక మామూలు నమస్తే తెలంగాణలో ఒక మార్కెటింగ్ రాసుకొని పేపర్లు మడత పెట్టుకునే డ్యూటీ ఆయన ఇలా మాట్లాడతాడు. ఒక చిన్న స్థాయి వాడు, ఎందుకంటే పెద్దగా మాట్లాడాలని. మళ్ళీ ఏమన్నా దుకాణం మళ్ళీ 2-3 ఏళ్ల తర్వాత ఈ ఎమ్మెల్సీ దుకాణం వస్తే పోటీ పడడానికి ప్రయత్నం తప్ప ఏది లేదు. ఆయన చెప్తుండే కదా 100 కోట్లు అని. మీరే ఆయన మీద తెలంగాణలో 100 కోట్ల వ్యాపారం జరుగుతున్నాను. ఆయన ఉద్దేశించి ఏం చెప్పాలి? కోచింగ్ సెంటర్లలో 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. కానీ ఈ అశోక్ అనేటోడు 100 కోట్లు అనేది అనలే ఎక్కడ కూడా. గుర్తుపెట్టుకోండి, ఆయన పేరు కూడా ముఖ్యమంత్రి గారు తీయలే. ఆయన జబ్బలు జరుచుకుంటా ఉన్నాడు. నేను అనేది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఆయన చేసినటువంటి దీక్షలో అసలు అశోక్ మాకు సంబంధం లేదని నిరుద్యోగుల ముఖం మీద చెప్పారు కదా. ఇంకా ఆయనకేం సంబంధం?